పిల్లల హైట్. సార్ మా బాబు ఎత్తు పెరగట్లేడు. చాలా తక్కువున్నాడు సార్. సార్ మా పాప హైట్ తక్కువుంది సార్. ఇది యూజువల్‌గా గత 20 సంవత్సరాల్లో వింటున్న క్వెషనే. మెజారిటీ వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్ చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక హైట్ అనేది జెనెటికల్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటది. ఈ జెనెటికల్‌గా ఒక ఈక్వేషన్ ఉందండి. మదర్ హైట్ ప్లస్ ఫాదర్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆడపిల్లకి సంబంధించిన హైట్ అనమాట. ఇది ఫార్ములా. మామూలు కామన్ ఫార్ములా. మదర్ హైట్ ప్లస్ ఫాదర్ హైట్ డివైడెడ్ బై హాఫ్ ఏదైతే వస్తదో అది ఎక్స్‌పెక్టెడ్ చైల్డ్ ఆడపిల్ల హైట్. అదే అబ్బాయి అనుకోండి, ఫాదర్ హైట్ ప్లస్ మదర్ హైట్ హాఫ్ చేసుకొని ఒక 1 ఇంచ్ 2.5 సెంటీమీటర్స్ యాడ్ చేస్తే అది ఎక్స్‌పెక్టెడ్ మీ అబ్బాయి హైట్ అవుతుంది. సో, ఫ్యూచర్‌లో మీరు దాన్ని కాలిక్యులేట్ చేసుకొని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. సో, వాట్ మీ ఫ్యామిలీలో మీరు జెనెటికల్‌గా షార్ట్ స్టేచర్స్ ఉంటే, మీరు పొట్టివారు ఫ్యామిలీ అయ్యుంటే, మీ పిల్లలు చాలా హైట్ 6 ఫీట్ హైట్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేయకండి. సో, ఇది కామన్ ఫినామినా. ఇంకా కొన్ని హార్మోనల్ డిసీజెస్‌లో లైక్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సరిగ్గా పనిచేయకుండా, థైరాయిడ్ రిలేటెడ్ మీ పిల్లలకి జబ్బులు ఏదైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకి హార్ట్ గ్రోత్ వాళ్ళకి ఉండదు సరిగ్గా. వాళ్ళకి హైట్ అబ్నార్మాలిటీ ఉంటది. చాలా షార్ట్ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు మరగుజ్జుల్లాగా కూడా ఉంటారు. సో, అలాంటివి ఏమైనా రుగ్మతలుంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించి ఒకవేళ హైపోథైరాయిడిజం గానీ, పిట్యూటరీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, హైపర్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా కూడా వాటికి ట్రీట్మెంట్ చేస్తే మిరాకిల్ రిజల్ట్స్ వస్తాయి. మీ హైట్ కూడా వాళ్ళ పిల్లలు హైట్ పెరుగుతారు. కాకపోతే ఇంట్లోనే ఉండి పెరగాలి అనే ఫుడ్ పెట్టి ఈ మీ ఓన్ ప్రయోగాలు చేయకండి. డాక్టర్‌ని సంప్రదించి ఆ హైట్ గ్రోత్ ప్రకారం గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. అమ్మాయికి ఒక గ్రోత్ చార్ట్, అబ్బాయికి ఒక గ్రోత్ చార్ట్. ఆ గ్రోత్ ప్రకారంగా వాళ్ళు పెరుగుతున్నారా లేదా అది చూసుకొని వాళ్ళు అండర్ గ్రోత్ ఉంటే హైట్ తక్కువ ఉంటే లేదా వెయిట్ తక్కువున్నా, ఎక్కువున్నా వాళ్ళకి ఎందుకు రీజన్ ఏంటి? ఈ బేసిక్ టెస్ట్‌లో చూసుకుంటే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో థైరాయిడ్‌తో బాధపడుతున్నారనుకోండి. మీ పిల్లలకి ఒకవేళ అదేమన్నా ఉందా చూసుకొని, దాన్ని ట్రీట్ చేసుకుంటే హైట్ పెరుగుతారు. ఇంకా కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. హైట్ పెరిగే సప్లిమెంట్స్ ఉన్నాయి. కొన్ని రెగ్యులర్‌గా సమతుల ఆహారం తీసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే హైట్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పటి వరకు అది వాడుకోవాలి అంటే, మనకి పిల్లలకి సెకండరీ సెక్షువల్ హార్మోన్ దాటి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ 18 ఇయర్స్‌కి ఒక గ్రోత్ 16-18 ఇయర్స్ కొంతమందికి మాక్సిమం 19 ఇయర్స్ వరకు. 18 కట్ ఆఫ్ బట్ స్టిల్ ఈ 18 సంవత్సరాలకి దాటిపోయిన తర్వాత సంప్రదించి మందులు కావాలి పెంచండి అంటే మాత్రం అది కాదు. సో, ఒకవేళ ఎవరైనా చెప్పినా గాని అది మోసపూరితమైన అడ్వర్టైజ్‌మెంట్సే కానీ నిజంగా రియల్‌గా పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఎప్పుడు వాడాలి? చిన్నప్పటి నుంచే కొన్ని సప్లిమెంట్స్, కొన్ని మెడికేషన్స్ కూడా ఉన్నాయి ఆల్టర్‌నేటివ్ మెడిసిన్‌లో. అవి వాడుకుంటే ఖచ్చితంగా బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనం మానిటర్ చేసుకొని ఎంత పెరిగారో కూడా మనం చూసుకోవచ్చు. దీని ద్వారా మనం హైట్ పెంచుకోవడం జరుగుతుంది. కానీ హైట్ కోసమని మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. జెనెటికల్‌గా ఒకవేళ షార్ట్ స్టేచర్ మీకుంది అనుకుంటే ఎంతవరకు పెరుగుతారో అంతవరకు పెరుగుతారు. సో, దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. వాళ్ళలో చాలామంది చేసేదేంటంటే పిల్లల్లో ఉన్న టాలెంట్‌ని గుర్తించకుండా దాన్ని మనం ఎంకరేజ్ చేయకుండా ఆ టాలెంటు మరుగుపడిన వాళ్ళ పర్సెంటేజ్ మన ఇండియాలో 70%. ప్రతి ఒక్కళ్ళని స్కూల్, బుక్స్ ప్రతి ఒక్కళ్ళకి దాని మీదనే కాన్సంట్రేషన్ ఉంటది తప్ప వేరే స్కిల్స్ ఏమున్నాయి వాళ్ళకి? ఆ స్కిల్స్‌ని మీరు ఐడెంటిఫై చేసి ఆ స్కిల్‌ఫుల్ థెరపీ ఇస్తే అవర్ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ వరల్డ్ అవుతది.